హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ జీరా రైస్. తక్కువ టైం ఉన్నప్పుడు మిగిలిన రైస్‌తో కానీ, నార్మల్ రైస్‌తో రుచిగా నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి, నూనె వేడయ్యాక 2 స్పూన్ల జీలకర్ర, 3-4 ఎండుమిరపకాయలు, 3-4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని, అలాగే కొద్దిగా కరివేపాకును వేసి కొంచెం వేయించి, రుచికి సరిపడా సాల్ట్‌ను వేసుకొని దోరగా వేయించి, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దీనిలో ముందుగా వండిన అన్నం వేసుకొని ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి. అలాగే టాస్ చేస్తూ లో ఫ్లేమ్‌లో 5-6 నిమిషాలు కలపటం వల్ల రైస్ కూడా వేడిగా ఉంటుంది. బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్‌తో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.